మమ్మల్ని మా నాయకుల్ని తిడితే మేము ఊరుకోం, ఇట్లాగే ఇంకా దాడులు కొనసాగుతాయి అని కూటమి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ నాయకుడిని ఎవరు తిట్టారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఇల్లుల్ని దగ్ధం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని తిట్టామని ఎక్కడ చెప్పారు? వాళ్ళ నాయకుడిని మేము ఎక్కడ తిట్టాం? దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామినే కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కిందకి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క విలువల్ని, ఆ స్వామి వారి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి పటిష్టతని మొత్తాన్ని కూడా రోడ్డు మీదకి లాగింది వాళ్ళే. వాళ్ళని మేము ఎక్కడా తిట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ ఎక్కడా తిట్టలేదు. విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలని సుస్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి కింది స్థాయి వర్గం వరకు కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం అరాచకం సృష్టిస్తున్నారు అని సామాన్య ప్రజలు 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటే వృద్ధాప్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇంకేంటండి, మేము ఎందుకు తిడతాం? మాకేం సంబంధం? కాదు, మా చంద్రబాబు గారిని తిడుతున్నారు, వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి? ఒక వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల దెబ్బతిన్నాయా? లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రుల ఇల్లుల్ని కాల్చేస్తుంటే దెబ్బతిన్నాయా? లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం వల్ల దెబ్బతిన్నాయా? ఏ రకంగా దెబ్బతిన్నాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? సనాతన ధర్మం అని అనేక రకాల వేషధారణలతో, అనేక రకాల రంగు బట్టలతో బయటకు వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను, సనాతన దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూ మీద నీచ రాజకీయాలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు నోరెందుకు మెదపరు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తన ఎమ్మెల్యేలందరికీ ఒక వర్క్షాప్ నిర్వహించారు కదా. నిర్వహించి ఈ యొక్క దీని మీద దుమారం లేపుతుంది. ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని బయటకు ఎంచుతుంది. మీరు ఆ తప్పుల్ని సరిదిద్ది మీరు మాట్లాడండి. ఏమండి, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడైనా చూసామా? అయ్యా, మీరు వ్యక్తిగత విషయాలు మీరు ఎంతమందినైనా ప్రేమించండి, మీరు ఎంతమందినైనా పాడు చేయండి, కానీ రహస్యంగా చేయండి, దేన్ని బయటికి తేబాకండి, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పార్టీని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా? పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేసినటువంటి 3వ రోజే అరవ శ్రీధర్ మ్యాటర్ బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకా బయటపడుతుంది. వాళ్ళు చేసేటువంటి అరాచకాలు బయటపడుతున్నాయి. కాబట్టి ఈ పాలిటిక్స్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ని నడుపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న కూటమి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? కూటమి ప్రెస్ మీట్ ఏమంటే, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడేది, నిలబడేది మా యొక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. నిన్న మీరు చూశారు, అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేసి వాళ్ళ ఇంటి మీదకి జనాలు వెళ్తే ఆయన పరామర్శించడానికి వెళ్తే అడుగడుగున జనంలో నుంచి అక్కడికి వెళ్ళడానికి గంటల పాటు సమయం పట్టింది. మరి ఈరోజు జోగి రమేష్ గారిని వాళ్ళ యొక్క గృహాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున ఆంక్షలు. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి బెదిరింపు నోటీసులు. అదేవిధంగా రాత్రికి రాత్రి ఒక ఏసీపీ స్థాయి అధికారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, అయ్యా, మీరు ఇచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ని మార్చుకోండి, వెస్ట్ బైపాస్ ద్వారా వెళ్ళండి అని అంటే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశత్వ పాలన ప్రజలందరికీ తెలిసిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే ఈ యొక్క మెయిన్ రోడ్లో విజయవాడ నడిపొడ్డున జగన్మోహన్ రెడ్డి వస్తే వచ్చినటువంటి ప్రభంజనాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం చేపడతారు, అధికారంలోకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని భయపడి పోలీస్ అధికారులతో ఒక ఆట ఆడుతూ ఉన్నారు. ఎంతకాలం ఆడతారు? అన్ని రోజులు కూటమి ప్రభుత్వానికి కావు. ఓటు హక్కుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కుతో సమాధానం చెప్పే రోజులు బయటకు వస్తాయి. ఈరోజు మీరు ఏ పుస్తకం పెట్టుకున్నా రెడ్ బుక్ కాదు, దానికి మించిన పుస్తకం ఏమైనా ఉంటే తెచ్చిపెట్టుకోండి. మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది. ఎవడు చెరిపేసినా, వరదలు వచ్చినా, బేభత్సం సృష్టించినా, సునామీ వచ్చినా ఈ యొక్క డిజిటల్ బుక్ పాడవదు. డిజిటల్ బుక్ డిజిటల్గానే ఉంటుంది. దాంతో సమాధానం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.